Good morning, everyone. So, in this particular class, let us understand మరాఠా కోటా. రీసెంట్గా మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, సుప్రీంకోర్టు నిన్ననే మరాఠా కోటా కల్పించాలని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి ఒక బిల్ ఏదైతే ఉంటుందో, ఒక చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. సో మరాఠా కోటా, మరాఠాస్ ఎవరు, వాళ్ళకి కోటా, వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు కల్పించాలి, సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది, సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేస్తూ ఏ మాటలు చెప్పింది, దాంతోపాటు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో జాగ్రత్తగా వినండమ్మా, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, లెట్ మీ మేక్ సమ్ స్మాల్ అనౌన్స్మెంట్స్. మన యూపీఎస్సీ కోర్సెస్ గురించి తెలుసుకున్న తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. Before diving into this reservation system topic, let me once talk about our UPSC courses and the flagship course offered at our institute is UPSC Infinity. UPSC Infinity మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. దేశంలోనే లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ LTX క్లాసెస్ అమ్మ. ఫుల్ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి మీకు ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. మీకు అర్థమయ్యేంత వరకు ఓపిక్గా ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాస్తే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది, ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మీకు స్పెషల్ క్లాసులు ఏవైతే ఉన్నాయి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద స్పెషల్ క్లాసెస్ కూడా జరగడం అనేది జరుగుతుందమ్మ. సో చక్కగా మమ్మల్ని నమ్మి తీసుకోండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఒకసారి మన తాలూకా కోర్సెస్ వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఓన్లీ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 40,000 నుంచే మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో రికార్డెడ్ సరిపోతుంది సార్, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని, సో నేను లైవ్ క్లాసులకి నా టైం అకామిడేట్ చేయలేను, నాకు రికార్డెడ్ సరిపోతుంది. ప్రతిరోజు రికార్డెడ్ క్లాస్ కూడా అప్డేట్ అవుతాయండి. సో ఏదో బంచ్ ఆఫ్ రికార్డెడ్ క్లాస్ ఇచ్చేసి మిమ్మల్ని ఇది చేయడం కాదు. అదే ప్రతిరోజు ఏ క్లాస్ అయితే అవుతుందో అన్ని క్లాసులకి మీకు రికార్డెడ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో అది మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. జస్ట్ 40,000 మాత్రమే. కరెంట్ అఫైర్స్ మీరు 5,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మీకు 30 to 40% ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్సే మీకు ఆక్యుపై చేస్తుందండి. జిఎస్ పేపర్ 2 and 3లో కూడా కరెంట్ అఫైర్సే వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తాయి అంటే ఎవ్రీడే పూర్తి హిందూ అనాలిసిస్ అండ్ పీడిఎఫ్, ఎవ్రీడే మన తాలూకా పిఐబి అనాలిసిస్ అండ్ దాని తాలూకా పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్, అంటే ఈ పైన 2 పిఐబిలోను హిందూలోను కవర్ అవ్వనివి ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ లైవ్ క్లాస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే అవుతుంది దాని తాలూకా పీడిఎఫ్. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్, వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, దాంతోపాటు యోజన కురుక్షేత్ర లాంటి ఆర్టికల్స్ చేస్తాం ప్రియారిటీ బేసిస్ మీద. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రియారిటీ బేసిస్ మీద వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డీటెయిల్డ్గా కవర్ చేసి రెస్పెక్టివ్ పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్గా మీకు కరెంట్ అఫైర్స్ అది ఇదవుతుంది. ఓన్లీ రికార్డెడ్ కావాలంటే చక్కగా 5,000 నుంచే ఉంది. సింగిల్ పేమెంట్ చేస్తే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, నన్ను నమ్మండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎకానమీ అనేది 6,000 రూపీస్ మాత్రమే. పాలిటీ అనేది 5,000 రూపీస్ మాత్రమే. హిస్టరీ 5,000. హిస్టరీ నేనే చెప్తానమ్మా, కథల రూపంలో చెప్తాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 5,000 రూపాయలకి రికార్డెడ్ వెర్షన్ రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జాగ్రఫీ 5,000 రూపీస్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3,000. నేనే చెప్తాను, మీకు అన్నీ అర్థమయ్యే విధంగా ఎసెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పట్టుకునే విధంగా చెప్పేటటువంటి బాధ్యత మాది. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయమ్మా. ఏ కోర్స్ మీరు తీసుకున్నా, ఎనీ కోర్స్, ఎంత చిన్న కోర్స్ తీసుకున్నా. ఎన్విరాన్మెంట్ 3,000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ కూడా నేనే చెప్తాను 3,000 రూపీస్ చక్కగా మీరు తీసుకోవచ్చు. సొసైటీ 3,000, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. చక్కగా మీరు రికార్డెడ్ వెర్షన్ నుంచి హ్యాపీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. యూపీఎస్సీ లైవ్ కావాలి, దాంతోపాటు రికార్డెడ్ కూడా కావాలి సార్, నాకు లైవ్ యాక్సెస్ కూడా కావాలి, ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఫ్యాకల్టీ అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 రూపీస్కే వస్తుంది. కరెంట్ అఫైర్స్ 7,000 రూపీస్కి వస్తుంది మీరు సింగిల్ పేమెంట్ అనేది చేస్తే. ఎకానమీ అనేది 8,000, పాలిటీ అనేది 7,000, హిస్టరీ 7,000,
జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చెప్పాను కదా, ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము, దానికి మీరు ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. వీక్లీ మీకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. కరెంట్ అఫైర్స్ చూడండి అమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ మీరు తీసుకుంటే మీకు చాలా వాల్యూ ఇచ్చింది. హిస్టరీ నేనే చెప్తాను, మీకు పూర్తిగా ఒక కథల రూపంలో మీరు గుర్తుపెట్టుకునే విధంగా రివిజన్తో సహా చెప్పడం అనేది జరుగుతుంది. సో తీసుకోవడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. అర్థమైందా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మీకు అసలు యూ విల్ ఎంజాయ్ ద సెషన్స్, దట్ ఈస్ ఫర్ షూర్, డ్యామ్ షూర్. మీకోసం ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ట్రై టు జాయిన్ దీస్ కోర్సెస్. కరెంట్ అఫైర్స్ జస్ట్ 7,000 రూపీస్ మాత్రమే, లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి సార్ అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 60,000 అవుతుంది. 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. అదే మే 15 లోపు జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఫీజు తగ్గుతుందమ్మా. 50,000 సింగిల్ పేమెంట్ 50,000 కూడా 45,000 అవుతుంది. ఇన్స్టాల్మెంట్ 60,000 కూడా 55,000 మాత్రమే అవ్వడం అనేది జరుగుతుంది. అంటే 11 ఇన్స్టాల్మెంట్సే కడితే సరిపోతుంది, 12 ఇన్స్టాల్మెంట్స్ కట్టక్కర్లా. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది 10,000 రూపీస్కి వస్తుంది. కరెంట్ అఫైర్స్ కావాలి, దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కావాలి సార్ అంటే మీకు 10,000 రూపీస్కి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. 10,000 అంటే 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ మీరు అసలు రిగ్రెట్ అవ్వరు. ఎకానమీ అనేది 10,000 రూపీస్, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. నేను హిస్టరీకి నోట్స్ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. డీటెయిల్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అద్భుతంగా మీకు అనిపిస్తుంది. రైట్, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అనేది ఒమ్ము కాదు. కరెంట్ అఫైర్స్, హిస్టరీ అండ్ ఎకానమీ, దీస్ ఆర్ అసెట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడంకి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడతాం చూడండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. పూర్తి హిందూ అనాలిసిస్ యూట్యూబ్లో కొంత అప్లోడ్ చేస్తున్నాం. పూర్తి హిందూ అనాలిసిస్, దాని తాలూకా హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ దాని తాలూకా పీడిఎఫ్, డైలీ పిఐబి అనాలిసిస్ దాని తాలూకా పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్, ఇవి కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ ప్రియారిటీ బేసిస్ మీద యోజన, కురుక్షేత్ర ఏవైతే ఉంటాయో ఈ ఆర్టికల్స్ కూడా నేను డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. వాటి రెస్పెక్టివ్ పీడిఎఫ్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది యాప్లో. వీక్లీ రివిజన్ టెస్టులు కూడా ఉంటాయి. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ మీద కూడా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. అర్థమైందా? సో కంప్లీట్ డీటెయిల్డ్గా అన్ని కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 10,000 ప్లాన్ తీసుకుంటే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా కలిపి రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుందమ్మా. అఫోర్డబుల్ ఫీ, రికార్డెడ్ ప్లస్ సింగిల్ పేమెంట్ చేస్తే 5,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ చేస్తే 7,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో చేస్తే 10,000 కూడా 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టచ్చు. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ 30 to 40% క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వస్తాయి. దాంతోపాటు మెయిన్స్లో మీరు చూసుకుంటే మొత్తం జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 కూడా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో కన్సిడర్ జాయినింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రిజర్వేషన్ సిస్టమ్ అండ్ మరాఠా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో రిజర్వేషన్కి కొన్ని పదాలు, ఎక్స్ట్రా పదాలు మనం చూస్తూ ఉంటాం పేపర్లో. కోటా అంటారు, మరాఠా కోటా, మరాఠా రిజర్వేషన్ అని అర్థం. అఫర్మేటివ్ యాక్షన్ స్టేట్ ప్రొవైడ్ చేసేటటువంటి అఫర్మేటివ్ యాక్షన్ అని కూడా అంటారు. వాళ్ళ తాలూకా అభ్యున్నతి కోసం కొన్ని సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా అప్లిఫ్ట్మెంట్ కోసం, అభ్యున్నతి కోసం స్టేట్ ఏదైనా పనులు చేస్తే దాన్ని కూడా రిజర్వేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ ఎ డిస్క్రిమినేషన్ దట్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సో ఒక సమాజం ఏదైతే ఉంటుందో సమాజంలో ఇంక్లూజివ్నెస్ పెరగడానికి, సమాజం అంతా కలిసి అభివృద్ధి చెందడానికి, ఒక్క సెక్షన్ మాత్రం అభివృద్ధి చెందకుండా ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ అనేది అభివృద్ధి చెందడానికి స్టేట్ విల్ డిస్క్రిమినేట్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్. స్టేట్ విల్ ప్రొవైడ్ ఎఫర్మేటివ్ యాక్షన్ టు అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే హిస్టారికల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో, సో సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తున్నాము, కొంత ఏదో ఒకటి ప్రొవైడ్ చేసి, కొంత ఎక్స్ట్రా అనేది ప్రొవైడ్ చేసి అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్క్రిమినేట్ చేస్తున్నాం. దట్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్.
సో నిజంగా వివక్ష చూపించినప్పటికీ ఆ హోల్గా సొసైటీ మీద అది పాజిటివ్గా ఇంపాక్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. అందుకే రిజర్వేషన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేటటువంటి పదంతో కూడా వాడతారు. రిజర్వేషన్ సింప్లీ మీన్ రిజర్వింగ్ యాక్సెస్ టు సీట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లెజిస్లేచర్స్ టు సెర్టైన్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్స్. సో కొంతమంది సమాజంలో ఎవరైతే కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, దాంతోపాటు లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయి చట్టసభల్లోనూ కొన్ని సీట్స్ అనేవి రిజర్వ్ చేసి పెట్టడం, వాళ్ళకంటూ కేటాయించడం ఏదైతే ఉంటుందో దాన్నే మనం రిజర్వేషన్ అంటాం సింపుల్గా. దెన్ హౌ దిస్ రిజర్వేషన్ హ్యావ్ ఎవాల్వ్డ్, రిజర్వేషన్ అనేది ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సో రిజర్వేషన్ అనేది ఒక రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ యొక్క ఎవల్యూషన్ అనేది మీరు తీసుకుంటే మనం తెలుసుకోవాలనుకుంటే ముందు క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటి టాపిక్ యొక్క ఎవల్యూషన్ అనేది తెలుసుకోవాలి. బికాస్ ఇన్ ఇండియా వీ సీ మేజర్లీ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్, క్యాస్ట్ని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ అనేవి కల్పించడం అనేది జరుగుతుంది. సో లెట్ అస్ అండర్స్టాండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ దెన్ లెట్స్ డైవ్ ఇన్ టు ద రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ గో బ్యాక్ టు ఏన్షియంట్ హిస్టరీ. This is Rigveda. So, the earliest civilizations on this Indian subcontinent is Indus Valley civilization, Harappa నాగరికత, సింధు నాగరికత అంటాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత భారతదేశంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఆర్యన్స్. ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అనేది జరిగింది. ఆర్యన్స్ వస్తూ ది కేమ్ అప్ విత్ వన్ మెటల్ కాల్డ్ ఐరన్. ఐరన్ అనేటటువంటి మెటల్తో వచ్చారు, సోఫిస్టికేటెడ్ వెపన్స్తో వచ్చారు. దాంతోపాటు వాళ్ళ తలకాయల్లో మోసుకొచ్చింది ఏంటి అంటే వేదాలు అనేటటువంటి ఒక హోలీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, హోలీ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది పట్టుకురావడం అనేది జరిగింది. ద ఫస్ట్ వేద ఈజ్ రిగ్వేద. సో రిగ్వేద మీన్స్ ప్రైజింగ్ ద డైటీ విత్ హైమ్స్. సో ఎవరైతే దేవుడు ఉంటారో దేవుడి శ్లోకాలతో పొగడ్డం, ప్రైజ్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని రిగ్వేద అంటాం, లిటరల్ మీనింగ్ ఆఫ్ రిగ్వేద. సో రిగ్వేదాలో మొత్తం 10 మండలాస్ ఉంటాయి, అంటే 10 చాప్టర్స్ ఉంటాయి. అందులో 10th మండలాలో పూరుష సూక్త అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పూరుష సూక్త అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఈ పూరుష సూక్తాలో వర్ణ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వర్ణ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో వర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది పెట్టారండి. సో మొత్తం ఎన్ని వర్ణాస్ అని చెప్పారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పారు. సో ఒక హోలీ మ్యాన్ యొక్క తలకాయ నుంచి వచ్చేవాడు బ్రాహ్మణుడు, భుజాల నుంచి వచ్చేవాడు క్షత్రియుడు, తొడల నుంచి వచ్చేవాడు వైశ్యుడు, పాదాల నుంచి వచ్చేవాడు శూద్రుడు అని మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇలా ఒక హైరార్కల్ స్టేజ్లో ఒక ఇదనేది హైరార్కీ అనేది ఇవ్వడంతో పాటు ఫర్ ఎవ్రీ వన్ ఒక ఇదేదైతే ఉంటుందో రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనేది జరిగింది. బ్రాహ్మణుడి యొక్క బాధ్యత ఏంటి? టు ప్రివైల్ ధర్మ ఇన్ ద సొసైటీ. సో ధర్మం ఏదైతే ఉంటుందో సమాజంలో ధర్మాన్ని కాపాడడం. క్షత్రియ యొక్క ఇదేంటి? సొసైటీనే కాపాడడం, టు ప్రొటెక్ట్ ద సొసైటీని కాపాడడం. వైశ్యుడు ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడింగ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వైశ్య. శూద్రుడి తాలూకా ఇదేంటి? పైన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని సర్వ్ చేయడం అనేటటువంటిది, వీళ్ళ ముగ్గురికి సేవ చేయడం అనేటటువంటిది శూద్రుడి యొక్క బాధ్యత. సో ఇలా ఇది చేయడం అనేది జరిగింది. సో లేటర్ ఆన్ ద టైం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరిగిందో ఈ తాలూకా క్యాస్ట్ సిస్టమ్, వర్ణ సిస్టమ్ అనేది రిజిడ్ అవ్వడం అనేది జరిగింది. అంటే శూద్రుడు ఈ పని మాత్రమే చేయాలి, సేవ చేస్తూ ఉండాలి. శూద్ర హ్యావ్ నో ప్రొవిజన్, నో ప్రివిలేజ్ టు రీడ్ వేదాస్ చదువుకునేటటువంటి ప్రివిలేజ్ అతనికి ఉండదు. వైశ్యుడు క్షత్రియుడిలా మారకూడదు, మారేటటువంటి అవకాశం లేదు. క్షత్రియుడు బ్రాహ్మణుడిలా మారేటటువంటి అవకాశం లేదు. యజ్ఞయాగాదులు చేయకూడదు. ఎవరి పని వాళ్ళే చేయాలనేటటువంటి క్లియర్ డిమార్కేషన్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. దిస్ ప్రాసెస్ గేవ్ రైజ్ టు ద డిస్క్రిమినేషన్ ఇన్ ద సొసైటీ. సమాజంలో, భారత సమాజంలో వివక్ష ఏదైతే ఉంటుందో వివక్ష అనేది ఇక్కడి నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. సో దిస్ డిస్క్రిమినేషన్ రీచ్డ్ ద క్లైమాక్స్ స్టేజ్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్. గుప్తుల యొక్క కాలంలో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో పీక్ స్టేజ్కి చేరడం అనేది జరిగింది. ఈవెన్ ఇన్ ద మిడివల్ టైమ్స్లో విజయనగర సామ్రాజ్యం వీళ్ళ దగ్గర చూసుకుంటే డిస్క్రిమినేషన్ ఇంకా పీక్ స్టేజ్కి మారడం అనేది జరిగింది. సో దేర్ విల్ బి న్యాచురల్ రిసోర్సెస్ ఆల్సో ఎలొకేటెడ్ టు సమ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్. అంటే పెద్ద క్యాస్ట్ వాళ్ళందరికీ ఒక వెల్ ఉంటే మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న క్యాస్ట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెల్ ఉండేది. వాళ్ళు తప్పకుండా ఆ నూతి నుంచే వాటర్ తాగాలి. ఎంత దాహం ఉన్నా ఈ తాలూకా నుయ్యి ఎండిపోయిన పెద్ద సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తాగడం అనేది జరగదు.
దేర్ విల్ బి క్లియర్ డిమార్కేషన్, దేర్ విల్ బి క్లియర్ స్ట్రాటిఫికేషన్. సో అఖండమైనటువంటి భారతదేశం ఏదైతే ఉంటుందో ఈ క్యాస్ట్ పేరుతో ఖండాలుగా విడిపోవడం అనేది జరిగింది. కుల వ్యవస్థ అనేది భారతదేశంలో బాగా పాతుకుపోవడం అనేది జరిగింది. సో ఎవరైతే ఈ శూద్రాస్ ఉన్నారో ఈ శూద్రాస్కి చాలా చాలా విపరీతమైనటువంటి ఇదేదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. అంటే డిస్క్రిమినేషన్ అనేది రావడం అనేది జరిగింది, హిస్టారికల్గా ఇంజస్టిస్ రావడం అనేది జరిగింది. అండ్ ది శూద్రాస్ కింద ఓవర్ ద టైమ్ అతిశూద్రాస్ అనేటటువంటి ఇంకొక ఇదేదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. అతిశూద్రాస్నే మనం హరిజన్స్ అంటాం, లేకపోతే దళిత్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవ్వడం అనేది జరిగింది. సో ఈ హిస్టారికల్ ఇంజస్టిస్ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టడం అనేది ఇన్ ద ఎర్లీ మోడర్న్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్లీ మోడర్న్ టైమ్స్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో లుక్ ఎట్ దిస్ జెంటిల్మెన్, హీ ఈజ్ జ్యోతిరావ్ ఫూలే, జ్యోతిబా ఫూలే అని కూడా అంటాం. సో ఈయన మన తాలూకా ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివైవ్ చేయడానికి వచ్చినటువంటి, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇదేదైతే ఉంటుందో రికమెండేషన్స్ చేయడానికి వచ్చినటువంటి హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి అధ్యక్షుడైనటువంటి విలియం హంటర్తో చర్చించి 1882లో మొదటిసారి క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది కల్పించాలి, అప్పుడే లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదవుతారని చెప్పడం అనేది జరిగింది. బికాజ్ జ్యోతిబా ఫూలే ఈయన ఏం చేశారంటే ఒక మ్యారేజ్కి వెళ్తారు, ఆయన తాలూకా ఫ్రెండ్ మ్యారేజ్కి. సో హీ బిలాంగ్ టు లోవర్ సెక్షన్ ఆఫ్ ద లోవర్ క్యాస్ట్కి ఉండడం వల్ల ఆ మ్యారేజ్లో ఉండేటటువంటి ఒక హయ్యర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వ్యక్తి ఇతని తాలూకా ఛాతి మీద తన్ని ఇతను అవమానించడం అనేది జరుగుతుంది. దో హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, ఈయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా ఇదైనటువంటి వ్యక్తి, అవతల వాడు నిరక్షరాస్యుడు, అసలు చదువు అక్షరం ముక్క రాదు, బట్ అయినా క్యాస్ట్ అనేటటువంటి ఒక గర్వంతో ఆయన తన ఛాతి మీద తన్ని అతన్ని హ్యూమిలియేట్ చేసి బయటకు పంపించేయడం అనేది జరుగుతుంది. సో అప్పటి నుంచి లోవర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో లోవర్ క్యాస్ట్ ఏవైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అభ్యున్నతి కోసం ఈయన పోరాటం అనేది జరిగింది. బట్ సబ్సిక్వెంట్లీ ద ఒరిజినల్ సిస్టమ్, ద రిజర్వేషన్ సిస్టమ్ దట్ ఎగ్జిస్టెడ్, ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఎప్పటి నుంచి రావడం అనేది జరిగిందంటే మన ర్యామ్సే మెక్డొనాల్డ్ మన తాలూకా థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత కమ్యూనల్ అవార్డుని అనౌన్స్ చేయడం అనేది జరిగింది 1933లో. ఈ కమ్యూనల్ అవార్డు ఏదైతే ఉంటుందో, కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్కి సెపరేట్ ఎలక్టరేట్స్ అనేవి ఇవ్వడం. అంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్కి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఇస్తారు. సో ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం వ్యక్తి మాత్రమే నిల్చోవాలి. దాంతోపాటు ఆ వ్యక్తికి ఓటేసే వాళ్ళు కూడా అక్కడ ఆ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓటు హక్కు కూడా ఎవరికి ఉంటుందంటే ముస్లిమ్స్కి మాత్రమే ఉంటుంది. అదర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండరు. సిక్కులకు కాన్స్టిట్యుయెన్సీ ఇస్తారు. ఆ సిక్కు ఎవరైతే నిలబడినటువంటి సిక్కు వ్యక్తి ఉంటాడో ఆయనకు ఓటేయడానికి ఓన్లీ సిక్కులు మాత్రమే ఓటేసే హక్కు ఉంటుంది, కానీ వేరే వాళ్ళకు ఉండడం అనేది జరగదు. సో ఇలా సెపరేట్ ఎలక్టరేట్, సెపరేట్ రిజర్వేషన్ అనేది లెజిస్లేచర్లో, చట్టసభలో, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం అనేది కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. బట్ ఇట్ ఈజ్ ఎ మేజర్ థ్రెట్ టు డెమోక్రసీ. ఎందుకంటే ముస్లిమ్స్ ద్వారా ఓటేసి ఈయన చట్టసభలకు వెళ్తే ఈయన ఎవరు అప్లిఫ్ట్మెంట్ కోసం చూస్తాడు, నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ముస్లిమ్స్ కోసమే పోరాడతాడు. బికాస్ దే ఆర్ ద వన్స్ హూ ఓట్ ఫర్ హిమ్. సో వాళ్ళే కదా ఓటేస్తారు. సో హిందువులు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తప్పకుండా పాటుపడడం అనేది జరగదు. సో ఇది ప్రజాస్వామ్యానికి భంగం. తర్వాత పూనా ప్యాక్ట్ అనేది జరిగింది గాంధీకి అండ్ దాంతోపాటు మన తాలూకా అంబేద్కర్ ఎవరైతే ఉంటారో అంబేద్కర్, దట్ వి రీడ్ ఇన్ హిస్టరీ పార్ట్. అర్థమైందా? సో ప్రెజెంట్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది రామ్సే మెక్డొనాల్డ్ ఎవరైతే ఉన్నారో అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చూసినటువంటి కమ్యూనల్ అవార్డుతో ముందుకు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో రిజర్వేషన్స్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. సో సిన్స్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటి ఇండియాలో రిజర్వేషన్ అనేది ఉంది, సొసైటీ అనేది స్ట్రాటిఫై అయిపోయింది, డిస్క్రిమినేషన్ అనేది ఉంది, అంటరానితనం ఏదైతే ఉంటుందో, సో అన్టచబిలిటీ ఏదైతే ఉంటుందో అది సొసైటీలో పీక్స్కి వెళ్ళిపోయింది. దాన్ని అధిగమించాలంటే సో మనకు కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేయాలని చెప్పి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సో భారత రాజ్యాంగంలో ఎలా తీసుకొచ్చారంటే ఆర్టికల్ 334 అనేది ఇంక్లూడ్ చేసి రిజర్వింగ్ సీట్స్ ఇన్ లెజిస్లేచర్స్, చట్టసభల్లో, సో మన తాలూకా పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ సీట్లు ఏవైతే ఉంటాయో సీట్లు అనేవి రిజర్వ్ చేయాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. కానీ ఈ రిజర్వేషన్ అనేది ఓన్లీ 10 years వరకే ఉండాలని చెప్పారు. బట్ తర్వాత రాజ్యాంగానికి సవరణ చేసి ఈ తాలూకా రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో చట్టసభల్లో అది అలా పెంచుకుంటూ రావడం అనేది జరిగింది. అంటే గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉద్యోగాల గురించి కానీ లేకపోతే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దాని పేరేం పేరు అంటామా, మన తాలూకా
ఉద్యోగాలు కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏవేవైతే ఉంటాయో ఎంట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఎటువంటి రిజర్వేషన్ అనేది కల్పించలేదు. ఆర్టికల్ 334 ఏం చెప్తుంది? ఓన్లీ లెజిస్లేచర్స్లో మాత్రమే సీట్స్ అనేవి రిజర్వ్ చేయాలని చెప్పి చెప్తుందాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో if you have to understand the reservation system of India, how it has evolved in modern India, post independence India, మనం మన రాజ్యాంగంలో ఉండేటటువంటి కొన్ని ఆర్టికల్స్ అనేవి చదువుకోవాలి. మొదట ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 14, అధికరణ 14. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే, ఇది ఓకే. బట్ వాట్ ఈస్ దిస్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా? Let me tell you with this wonderful example. So there is a match going on here. సో ఒక వాల్ ఉంది, యువతల పీపుల్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు చూడాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? సో చూడండి, మనం ఈక్వాలిటీ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి సమానంగా ప్రొవిజన్స్ అనేవి అందించడం. ప్రతి ఒక్కరికి సమానంగా ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయి స్టూల్ వేసాం. స్టిల్ ఈయన మామూలుగా అయినా చూడగలడు మ్యాచ్. అర్థమైందా? ఈయన మామూలుగా అయినా మ్యాచ్ చూడగలడు స్టూల్ లేకపోయినా. సో మన తాలూకా ఇతను స్టూల్ లేకపోతే మామూలుగా అయినా చూడగలడు. అర్థమైందా? కొద్దిగా షార్ట్ అవుతారు, బట్ ఇతను ఒక స్టూల్తో కూడా చూడలేనటువంటి పరిస్థితి, మ్యాచ్ని చూడలేనటువంటి పరిస్థితి. ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అంటే సింపుల్గా ఏంటి అంటే ట్రీటింగ్ లైక్స్ అలైక్. అర్థమైందా? అంటే ఒకే పరిస్థితుల్లో ఉండే వాళ్ళని ఒకేలా చూడాలని అర్థం. కానీ ఇక్కడ ఒకే పరిస్థితుల్లో ఉన్నారా? ఇతను హైట్ ఎక్కువ ఫస్ట్ వ్యక్తి, ఇతను హైట్ తక్కువ రెండవ వ్యక్తి, ఇతను హైట్ ఇంకా తక్కువ మూడవ వ్యక్తి. సో ఒకే పరిస్థితుల్లో లేరు. సో ఇఫ్ దే ఆర్ లైక్స్, ఒకవేళ ముగ్గురు సమానమే అనుకోండి, ఎలైక్గా ట్రీట్ చేయి, ముగ్గురికి సమానంగా ఒకే స్టూల్ ప్రొవైడ్ చేయి. బట్ దే ఆర్ నాట్ ఎలైక్. సో వీళ్ళేంటి? దే ఆర్ నాట్ ఎలైక్, వాళ్ళందరూ ఒకే సర్కమ్స్టాన్సెస్లో లేరు. సో అప్పుడు నువ్వేం చేస్తావు? డిస్క్రిమినేషన్, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది ఇంక్లూడ్ చేయి అని చెప్పి ఆర్టికల్ 14 విచ్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 14 మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇతనికి మనకి స్టూల్ అక్కర్లేదు, ఇతనికి ఒక స్టూల్ ఉంటే సరిపోతుంది. బట్ ఇతనికి 2 స్టూల్ ఉండాలి. ఇక్కడ స్టేట్ చూడండి, ఇక్కడ మన తాలూకా గవర్నమెంట్ చూడండి. గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీథింగ్ టు దిస్ పర్టిక్యులర్ గాయ్. Government is giving one provision to this particular guy and government is giving one more provision to this particular guy. అర్థమైందా? సో దీన్నే మనం ఏమంటాము? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అని చెప్పి అనడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో మన తాలూకా ఈక్వాలిటీ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈక్వాలిటీకి జస్టిస్ ఏదైతే ఉంటుందో, న్యాయం ఏదైతే ఉంటుందో, న్యాయాన్ని యాడ్ చేస్తే అదేమవుతుంది? ఈక్విటీ లేదా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈక్వాలిటీ అంటే సింపుల్గా ఒకటే ప్రొవైడ్ చేయడం. కానీ సో ఎవరికి ఏది అవసరమో అది ప్రొవైడ్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాము? జస్టిస్ అంటాం, న్యాయం చేయడం అంటాం. సో దాన్నే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అన్నారు. ఈక్వాలిటీ ప్లస్ జస్టిస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. ఇక్కడ వరకు క్లియర్ అనే అనుకుంటున్నాను. సో ఆర్టికల్ 14 స్టేట్కి పవర్ ఇస్తుంది. ఏమని చెప్తుంది? ఎఫర్మేటివ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే సోషల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే హిస్టారికల్గా అన్జస్టిస్తో ఉండడం అనేది జరుగుతుందో వాళ్ళకి ఎఫర్మేటివ్ యాక్షన్ ప్రొవైడ్ చేయమని మనకు ఆర్టికల్ 14 చెప్పకనే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. విత్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా దట్ వి డిరైవ్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఈక్వాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో లెట్ us అండర్స్టాండ్ ఆర్టికల్ 15 now. ఆర్టికల్ 14 ఈజ్ క్లియర్, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఇది క్లియర్. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? టు అచీవ్ ఈక్వాలిటీ ఆర్టికల్ 15 ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ప్రోహిబిట్స్ డిస్క్రిమినేషన్. ఈక్వాలిటీ అనేది ఇది చేయాలంటే డిస్క్రిమినేషన్, వివక్ష ఏదైతే ఉందో వివక్షనే చూపించకూడదు. ఎవరు? గవర్నమెంట్ చూపించకూడదు. ఎగనెస్ట్ ఎనీ సిటిజన్, ఏ పౌరుడి మీద వివక్షనే చూపించకూడదు. ఓన్లీ ఆఫ్ క్యాస్ట్, చూడండి ఇక్కడ ఓన్లీ ఈజ్ ద కీవర్డ్. కులం పేరు మీదుగా కానీ, మతం పేరు మీదుగా కానీ, మన తాలూకా లింగం పేరు మీదుగా కానీ, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎటువంటి పేరు మీదుగా కానీ నువ్వు వివక్ష అనేది చూపించడానికి వీల్లేదు. ఆన్ దీస్ గ్రౌండ్స్, ఓన్లీ ఆన్ దీస్ గ్రౌండ్స్ యు ఆర్ నాట్ అలౌడ్ టు డిస్క్రిమినేట్ అని చెప్పడం అనేది జరిగింది. లెట్ us గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్. సో లెట్ us డిస్కస్ విత్ పర్టికులర్ ఆర్టికల్ విత్ సమ్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ బ్రహ్మానందం గారు ఉన్నారు. దిస్ గాయ్
మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారు, మన తాలూకా ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ సీట్ అప్లై చేయడం అనేది జరిగింది. బట్ సీట్ అప్లై చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ డినైడ్ ఇట్ సీట్, ఆంధ్ర యూనివర్సిటీ డినై చేయడం అనేది జరిగింది. వెంటనే దిస్ పర్టిక్యులర్ గాయ్ వెంట్ టు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. హీ ఎలిజిడ్ దట్, సో ఆయన ఏం చెప్తున్నాడంటే కంప్లైంట్ అండ్ ఏంటంటే, సో దిస్ పర్టిక్యులర్ ఆంధ్ర యూనివర్సిటీ నా తాలూకా క్యాస్ట్ పేరు మీద, నా తాలూకా రిలీజియన్ పేరు మీద, నా తాలూకా సెక్స్ పేరు మీద, నా తాలూకా రేస్ని బేస్ చేసుకొని, నా తాలూకా ప్లేస్ ఆఫ్ బర్త్ని పేరు చేసుకొని నాకేం చెప్పడం అనేది జరిగింది, నన్ను డిస్క్రిమినేట్ చేయడం అనేది జరిగింది, నాకు సీట్ ఇవ్వనని చెప్పింది. సో ప్లీజ్ ఇంటర్వీన్, ప్లీజ్ టు ద జస్టిస్. సో బికాజ్ ఆర్టికల్ 15 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం అమ్మ. సో సిన్స్ సుప్రీం కోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ సిటిజన్స్ రైట్స్, సో ప్రజల తాలూకా హక్కుల్ని కాపాడేటటువంటి సుప్రీంకోర్టు కాబట్టి ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు మన తాలూకా ఆంధ్ర యూనివర్సిటీకి ఫోన్ చేసి అడిగింది. ఏమని చెప్పింది, మరి ఎందుకు ఈ తాలూకా క్యాస్ట్ పేరు మీద, కులం పేరు మీదగా, లేకపోతే మతం పేరు మీదగా, సెక్స్ పేరు మీదగా, రేస్ పేరు మీదగా, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మీదగా ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తూ ఉన్నారు అని అడిగింది. సో ఆంధ్ర యూనివర్సిటీ సుప్రీంకోర్టుకి ఏం చేయింది, ఎస్ వీఆర్ డిస్క్రిమినేటింగ్, దట్ ఈస్ ఫర్ షూర్, ఎందుకంటే మేము డినై చేసాం. ఏం డినై చేసాం, సీట్ డినై చేసాం. బట్ కానీ వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్, we are not discriminating on the basis of race, we are not discriminating on the place of birth, we are discriminating him on the basis of educational qualification. అతను 10th మాత్రమే పూర్తి చేశాడు బ్రహ్మానందం గారు, కానీ ఆయన ఏమడుగుతున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సీట్ కావాలని అడుగుతున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ మెంట్ ఫర్ ద పీపుల్ హూ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది జాయిన్ అవ్వాలి. 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము ఎలా ఇస్తాము అని చెప్పి మన తాలూకా ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆంధ్ర యూనివర్సిటీ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీకు అర్థం కావాల్సింది ఏంటి, ద స్టేట్ కెన్ డిస్క్రిమినేట్ ఎనీ పర్సన్. అర్థమైందా? ఎలా అయినా డిస్క్రిమినేట్ చేయొచ్చు, బట్ నాట్ విత్ క్యాస్ట్, రిలీజియన్, సెక్స్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, దీని ప్రకారంగా తప్ప అదర్స్, ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, వీటి మీద స్టేట్ అనేది మనకి ఇది చెయ్యొచ్చు, డిస్క్రిమినేషన్ అనేది చూపించవచ్చు. అర్థమైందా? అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది, ఆర్టికల్ 15. అర్థమైందా? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కేసు అనేది మనం చూడాలి, సిమిలర్ కేసు అనేది అవ్వడం అనేది జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. 1915లో మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం ఆమోదించబడడం అనేది జరిగింది, ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది కదా, అమలు అవ్వడం అనేది జరిగింది. సో 1951లో అప్పటి మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ ఏంటి ఇంట్రడ్యూస్ చేసింది అంటే, మద్రాస్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండేటటువంటి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్లో ఫర్ పీపుల్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తున్నాము, స్పెషల్ సీట్స్ అనేవి రిజర్వ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. స్పెషల్ సీట్స్ రిజర్వ్ చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. దెన్ దేర్ ఈజ్ వన్ గర్ల్, హర్ నేమ్ ఈజ్ చంపకం దొరైరాజన్. సో చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఆవిడ ఏం చేసింది, మన తాలూకా స్టేట్ ఆఫ్ మద్రాస్ ఏదైతే ఉంటుందో స్టేట్ ఆఫ్ మద్రాస్కి ఎగెనిస్ట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది దాఖలు చేయడం అనేది జరిగింది. ఆ కేసుని చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనేటటువంటి దీంతో మనం పిలవడం అనేది జరుగుతుంది పేరుతో. సో దెన్ సుప్రీంకోర్టు ఒక నోటీస్ జారీ చేసింది. ఏమని చెప్పింది మన చంపకం దొరైరాజన్, క్యాస్ట్ని బేస్ చేసుకుని మాకు ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది చేస్తుంది. సమ్ క్యాస్ట్కి డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది, ఓన్లీ సమ్ క్యాస్ట్కి ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది, ఒక స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఇస్తుంది, బట్ మిగిలిన క్యాస్ట్కి ఇవ్వడం అనేది జరగట్లేదు స్టేట్ ఆఫ్ మద్రాస్ అని చెప్పి అడిగారు. సో సుప్రీంకోర్టు అనేది ఏం చేసింది, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా మద్రాస్ స్టేట్కి నోటీస్ పంపించింది. ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలాంటి నోటీస్ అనేది పెట్టారు. దెన్ మన తాలూకా మద్రాస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో it has stated article 46 of the constitution which is a part of directive principles of state policies. డిపిఎస్పీస్లో భాగమైనటువంటి ఆర్టికల్ 46 ఏదైతే ఉంటుందో అది చూపించడం అనేది జరిగింది. సో వాట్ డస్ దిస్ ఆదేశిక నియమాలు అంటాం, డిపిఎస్పీస్ ఏం చేస్తాయి, సో దీస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద స్టేట్ బట్ దే గివ్ సమ్ డైరెక్షన్స్. ప్రజల తాలూకా అభ్యున్నతి కోసం ఏం చేయాలని చెప్పి ప్రభుత్వాలకి ఒక డైరెక్షన్స్ అనేవి మన తాలూకా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ డిపిఎస్పీస్ ద్వారా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ద్వారా ఇచ్చారు. అందులో ఉన్నటువంటి ఆర్టికల్ 46 ఏం చెప్తుంది, అధికరణ 46. సో
మన తాలూకా దేశంలో ఉండేటటువంటి ప్రతి సిటిజన్ తాలూకా ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పడం అనేది జరిగింది. దెన్ అది ఇలా చూపించి, సో ఇలా మాకు కాన్స్టిట్యూషన్లోనే చెప్పారు కదా, డైరెక్ట్ చేశారు కదా, అందుకు మేము ఈ తాలూకా రిజర్వేషన్ అనేది తీసుకొచ్చామని చెప్పడం అనేది జరిగింది. దెన్ సుప్రీంకోర్టు ఏం అభిప్రాయపడిందంటే, సిన్స్ డిపిఎస్పీస్ హ్యావ్ వీకర్ పొజిషన్ దాన్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అన్నింటికంటే ముఖ్యం. ఆర్టికల్ 15 ఆల్రెడీ చెప్తుంది క్యాస్ట్ బేస్గా రిజర్వేషన్ చేయొద్దని. డిపిఎస్పీస్ వీకర్ పొజిషన్ ఉండడం అనేది జరుగుతుంది కంపేర్ టు ఫండమెంటల్ రైట్స్, బికాస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బైండింగ్ ఆన్ ద స్టేట్స్, డిపిఎస్పీస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద స్టేట్. సో ప్లీజ్ మీ తాలూకు నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోండి. ఇట్ ఈస్ వైలేటింగ్ పార్ట్ 3లో ఉండేటటువంటి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది. సో ఈ నిర్ణయం ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో పార్లమెంట్ అంతా ఒక చోట చేరడం అనేది జరిగిందండి. ఎవ్రీవన్ డిస్కస్ చేసుకుని ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 1951లో ఈ రాజ్యాంగ సవరణ అనేది చేయడం అనేది జరిగింది. ది అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్, ద పార్లమెంట్ అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్. అమెండ్ చేసి ఏం తీసుకొచ్చారో చూడండి. అమెండ్ చేసి దే ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ క్లాజ్ టు ఆర్టికల్ 15, దట్ ఈజ్ ఆర్టికల్ 15 clause 4. It is introduced through first Constitutional Amendment Act of 1951. So Article 15 Clause 4 ఏం చెప్తుంది? It capacitates the state to create special arrangements for promoting the interests of welfare of social and educationally backward classes of the society, such as scheduled castes and scheduled tribes. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా అభ్యున్నతి కోసం, వీళ్ళ తాలూకా ప్రమోషన్ కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడానికి ప్రభుత్వం అనేది కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకురావచ్చు. ద స్టేట్ కెన్ ఎంపవర్ టు మేక్ లాస్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. గవర్నమెంట్ ఏం చేసింది? ముందు చంపకం దళిరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని నలఫై చేయడానికి ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ చట్టాన్ని చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఈ స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేవి కల్పించాలని ఇది చేయడం అనేది జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 15 Clause 4 ఏం జరుగుతుంది? మన తాలూకా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ పీపుల్, ఓన్లీ SC/STs కండి, వీళ్ళకి ఏం చేశారు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ అనేవి కల్పించడం అనేది జరిగింది. రిజర్వేషన్స్ కల్పించడానికి ఈ తాలూకా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 అనేది తీసుకురావడం అనేది జరిగింది. దెన్ అగైన్ ఇన్ 2005 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ అవ్వడం అనేది జరిగింది. దీనితో ఆర్టికల్ 15కి ఇంకొక కొత్త క్లాజ్ యాడ్ చేశారు, దట్ ఈజ్ ఆర్టికల్ 15 Clause 5. సో ఇదేం చేస్తుంది? సో ఆర్టికల్ 15 Clause 4 ఏం చెప్తుంది అంటే, స్టేట్ అనేది SC/STస్కి దేనిలో జాయిన్ అవ్వడానికి, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో జాయిన్ అవ్వడానికి స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు దీంతో పాటు ప్రైవేట్ రన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఎయిడెడ్ ఆర్ నాన్ ఎయిడెడ్ ప్రైవేట్ ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎయిడెడ్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, నాన్ ఎయిడెడ్ అంటే కంప్లీట్ ప్రైవేట్ ఫండింగ్తో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏం కల్పించాలి? రిజర్వేషన్ అనేది కల్పించాలనేటటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ మైనారిటీ రన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మద్రాసాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ రిజర్వేషన్ అనేది వర్తించదు. బట్ మిగిలిన ప్రైవేట్ రన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర ఆర్టికల్ 15 Clause 5 ప్రకారం సో ఈ తాలూకా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ అనేవి కల్పించాలని తీసుకురావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు జాయినింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రిజర్వేషన్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్కి వెళ్దాం, చూడండి. దెన్ ఆర్టికల్ 16, సో అధికరణ 16 ఏం చెప్తుందో చూద్దాం. సో ఇట్ గ్యారంటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ టు రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్. సో ప్రతి ఒక్క సిటిజన్కి ఇర్రెస్పెక్టివ్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ జాబ్స్లో మన తాలూకా పబ్లిక్ సెక్టార్ జాబ్స్లో జాయిన్ అవ్వడానికి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అతని క్యాస్ట్ పేరు మీదుగా కానీ, లేకపోతే రిలీజియన్ పేరు మీదుగా కానీ, లేకపోతే మనకి ఇదేదైతే ఉంటుందో రేస్ పేరు మీదుగా కానీ, సో వీటి పేరు మీదుగా జెండర్ పేరు ఏదైతే ఉంటుందో జెండర్ పేరు మీదుగా కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పడం అనేది జరిగింది.
సో ఇక్కడ చూడండి, దిస్ గాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన యూపీఎస్సీ మెరిట్ లిస్ట్ అనేది చూసుకున్నారు, యూపీఎస్సీ రిజల్ట్ వచ్చింది చూసుకున్నారు. ఇతని తాలూకా నేమ్ ఏదైతే ఉంటుందో అది కనిపించలేదు. హీఈస్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ యూపీఎస్సీ, నా తాలూకా నేమ్ లేదు అనుకున్నారు. దెన్ ఆర్టికల్ 16లో ఉన్నట్టు ఈయనకి తెలిసింది, ఈక్వల్ ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ జాబ్స్లో ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్పి మన తాలూకా రాజ్యాంగమే చెప్పింది కదా అని చెప్పి హీ మూవ్డ్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈయన ఏమనుకున్నాడంటే తన క్యాస్ట్ని బేస్ చేసుకొని, రిలీజియన్ బేస్ చేసుకొని, రేస్ని బేస్ చేసుకొని, జెండర్ బేస్ చేసుకొని యూపీఎస్సీ డిస్క్రిమినేట్ చేసింది, అందుకే నాకు నా పేరును మెరిట్ లిస్ట్లో లేదని చెప్పి ఈయన కోపంగా ఉన్నాడు పాపం. దెన్ సుప్రీంకోర్టు యూపీఎస్సీకి అడిగింది, వై యు ఆర్ డిస్క్రిమినేటింగ్ దిస్ పర్టిక్యులర్ గాయ్ విత్ రెస్పెక్ట్ టు క్యాస్ట్, విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్, విత్ రెస్పెక్ట్ టు రేస్, విత్ రెస్పెక్ట్ టు జెండర్, ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నావు, ఎందుకు వివక్ష చూపిస్తున్నావు అని అడిగింది. దెన్ యూపీఎస్సీ ఆన్సర్డ్ సుప్రీంకోర్ట్ దట్ దిస్ పర్టిక్యులర్ గాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన అసలు ఎగ్జామే అటెంప్ట్ చేయలేదు, సో పరీక్ష రాయకుండా నేను ఎలా ఇస్తాను ఉద్యోగం అని చెప్పి యూపీఎస్సీ సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అంటే దీనికి కూడా ఎక్సెప్షన్ ఉంది. అర్థమైందా? ఓన్లీ క్యాస్ట్, రిలీజియన్, రేస్, జెండర్ మీద మాత్రమే నువ్వు స్టేట్ అనేది డిస్క్రిమినేట్ చేయకూడదు. బట్ ద స్టేట్ కెన్ డిస్క్రిమినేట్ ది సిటిజన్స్ ఆన్ బేస్ ఆఫ్ మెనీ అదర్ థింగ్స్, దట్ ఈస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, దట్ ఈస్ సర్కమ్స్టెన్సెస్. సపోజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, ఈయన జస్ట్ ఇంటరే ఉంది, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి యూపీఎస్సీ రాశాడు, మెరిట్ లిస్ట్లో లేదు, సుప్రీంకోర్టుకి వెళ్తే కుదురుతుందా? కుదరదు. ఏజ్ లిమిట్, మెడికల్ గ్రౌండ్స్ ఇలా డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. వీటిని బేస్ చేసుకొని ప్రభుత్వం అనేది డిస్క్రిమినేట్ చేయొచ్చు తప్ప ఈ పైన ఉన్న వాటి ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ప్రభుత్వం అనేది డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పి మనకు ఆర్టికల్ 16 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 16 అనేది చెప్పడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ ద ఎక్సెప్షన్స్. అగైన్ ఆర్టికల్ 16 క్లాస్ 4 ఇదేం చెప్తుంది అంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ class of citizens which is in opinion of the state is not adequately represented in the services under the state. సో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనటువంటి, సరైన ఉద్యోగాల్లో సరిగ్గా రిప్రజెంటేషన్ లేనటువంటి, సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వనటువంటి క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో, కులాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి, ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అపాయింట్మెంట్స్ కానీ పోస్ట్స్ కానీ రిజర్వేషన్స్ కల్పించడం ఏదైతే ఉంటుందో కల్పించడాన్ని ప్రభుత్వం అనేది చేయొచ్చు. ఈ తాలూకా ఆర్టికల్ 16 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 16 వద్దని చెప్పట్లా, రిజర్వేషన్ అనేది చెయ్యొచ్చు అని చెప్తుంది. అర్థమైందా? రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ మన తాలూకా పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఏం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. రైట్? సో ఆర్టికల్ 15, 16 అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ బీపీ మండల్ కమిటీ ఏదైతే ఉంటుందో బీపీ మండల్ కమిటీ గురించి తెలుసుకోవాలి. సో లెట్ us అండర్స్టాండ్ ఏ పర్టిక్యులర్ ఈవెంట్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్. 1975 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం అనేది జరిగింది. సో ఎమర్జెన్సీ అనేది 2 ఏళ్ళు కొనసాగింది. 1977లో ఒక డ్రామాటిక్ ఫ్యాషన్లో ఎమర్జెన్సీ మన తాలూకా ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. దెన్ ఎలక్షన్స్ అనేవి అయినాయి. ఎలక్షన్స్ అయినప్పుడు మన తాలూకా ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఓడిపోవడం అనేది జరిగింది. ప్రజలు ఇందిరాగాంధీ వద్దనుకున్నారు. సో మన తాలూకా జనతా పార్టీ ఏదైతే ఉంటుందో జనతా పార్టీ అనేది పవర్లోకి రావడం అనేది జరిగింది. అప్పటి జనతా పార్టీ యొక్క మొరార్జీ దేశాయ్ ఎవరైతే ఉన్నారో, లీడర్ అయినటువంటి మొరార్జీ దేశాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక తాలూకా కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. దట్ కమిటీ ఈజ్ మండల్ కమిటీ. బీపీ మండల్ ఈజ్ ఎ పొలిటీషియన్ ఫ్రమ్ బీహార్. అతని తాలూకా అధ్యక్షతన బీపీ మండల్ కమిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది 1978లో, 1978లో. ఈ కమిషన్కి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏం చేయమని చెప్పి ఇచ్చారు? డిటర్మైన్ ద క్రైటీరియా ఫర్ డిఫైనింగ్ ఇండియా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో మన తాలూకా రాజ్యాంగంలో చెప్పారు కదా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయమని. వాట్ ఈస్ ద క్రైటీరియా? సో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఎవరిని అంటారు? అండ్ దాంతోపాటు వాళ్ళ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఏవైనా స్టెప్స్ అనేవి, దానికి ఏమైనా మెజర్స్ అనేవి మీరు రికమెండ్ చేస్తారా అని చెప్పి అడగడం అనేది జరిగింది. సో దాంతోపాటు ఇంకేం అడిగారు అంటే, ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్సే ఉన్నారా మన తాలూకా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా?
ఆర్ దర్ ఎనీ అదర్ సెక్షన్స్ ఇన్ ఇండియా హూ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్గా ఎవరైనా ఉన్నారా అని చెప్పి మన తాలూకా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది బీపీ మండల్ కమిటీకి అడగడం అనేది జరిగింది. సో మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది తన తాలూకా రిపోర్ట్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్ని అందించడం అనేది జరిగింది జస్ట్ 3 to 4 years తర్వాత. సో ఏం చెప్పారు అంటే ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో 52% ఉన్నారు. సో అందుకోసం అని చెప్పి 27% గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అనేది ఓబీసీస్ కల్పించాలని చెప్పి మండల్ కమిటీ ఏదైతే ఉంటుందో అది నిర్ణయం అది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది, రికమెండ్ చేయడం అనేది జరిగింది. సో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ పవర్లోకి ఎవరు వచ్చారు అంటే మన తాలూకా ఇందిరాగాంధీ ఎవరైతే ఉంటారో ఇందిరాగాంధీ రావడం అనేది జరిగింది. దెన్ ఇందిరాగాంధీ గాట్ అసాసినేటెడ్, ఆవిడని చంపేయడం అనేది జరిగింది, హత్యకు గురవడం అనేది జరిగింది. దెన్ రాజీవ్ గాంధీ రావడం అనేది జరిగింది. రాజీవ్ గాంధీ కూడా ఈ తాలూకా రికమెండేషన్ని పట్టించుకోలేదు. తర్వాత రాజీవ్ గాంధీ కూడా అసాసినేట్ అవ్వడం అనేది జరిగింది, ఆయన కూడా చనిపోవడం అనేది జరిగింది. దెన్ కేమ్ వీపీ సింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వీపీ సింగ్ గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. వీపీ సింగ్ గవర్నమెంట్ థాట్ సంథింగ్ రిమార్కబుల్, ఏదో ఒకటి చేద్దాం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి పని ఇది, ఏదో ఒకటి చేద్దాం అని అనుకుని ఆయన ఏం చేశారు అంటే ఓబీసీస్కి రిజర్వేషన్ అనేది కల్పిద్దామని చెప్పి ఒక ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? మన తాలూకా పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మూవ్ చేయడం అనేది జరిగింది. కానీ సో ద రైట్ వింగ్ పార్టీ అయినటువంటి బీజేపీ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు తనకి మన వీపీ సింగ్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఉంటుందో బీజేపీ ఈజ్ హయ్యర్ సెక్షన్స్ పార్టీ అండి. అంటే మీకు జనరల్ కేటగిరీ పార్టీ అంటారు, అంటే అప్పర్ క్లాస్ పార్టీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో బీజేపీ ఏం చేసింది అంటే దిస్ రిజర్వేషన్ అనేది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది కల్పించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వీపీ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి సపోర్ట్ చేయడం మానేసింది. దెన్ వీపీ సింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పతనమైంది. దెన్ ఎలక్షన్స్ హెల్డ్. దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగడం అనేది జరిగింది. దెన్ పివి నరసింహరావు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో పివి నరసింహరావు గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. సో పివి నరసింహరావు గవర్నమెంట్ మళ్ళీ మండల్ కమిషన్ రిపోర్ట్ దట్ ఈస్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్కి కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తూ ఇంకొకటి ఏం చెప్పింది అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పి ఒక చట్టం చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. దెన్ ఎప్పుడైతే ఈ తాలూకా నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగిందో పివి నరసింహరావు గవర్నమెంట్ చాలా ప్రొటెస్ట్లు అనేవి నార్త్ ఇండియాలో ఇదవ్వడం అనేది జరిగింది. బికాజ్ నార్త్ ఇండియాలో అప్పర్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ. సో లోవర్ క్లాసెస్కి ఎప్పుడైతే రిజర్వేషన్ అనేది రావడం అనేది జరుగుతుందో దెన్ వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ అనేవి అండర్మైన్ అవుతాయని చెప్పి వాళ్ళు నిరసనలు అనేవి చేయడం అనేది జరిగింది. సో చాలామంది ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరినీ దగ్గర నుంచి ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో, ఒక లేడీ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చూడడం అనేది మొదలుపెట్టారు. ఆవిడ పేరేంటి అంటే ఇందిరా సాని. సో ఒక చిన్న రిజర్వేషన్ కోసం తీసుకువచ్చినటువంటి ఈ చట్టం దేశాన్ని కుదిపేస్తుంది, దేశాన్ని అల్లకల్లోలం చేస్తుందని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయానికి ఎగనెస్ట్గా దట్ ఈజ్ ఓబీసీస్ రిజర్వేషన్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్గా ఇందిరా సహాని అనేటటువంటి ఒక లాయర్ ఎక్కడికి వెళ్ళడం అనేది జరిగింది, సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉంటుందో పిల్ ఏదైతే ఉంటుందో అది వేయడం అనేది జరిగింది. దెన్ సుప్రీంకోర్ట్ గేవ్ ఎ ల్యాండ్ మార్క్ వెర్డిక్ట్. దిస్ ఇందిరా సాని కేసు ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ వండర్ఫుల్ కేస్. అది చాలా అద్భుతమైనటువంటి కేసుగా రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఇందిరా సాని కేసు గురించి మాట్లాడతాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మండల్ కేసు అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇందిరా సాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం వెర్డిక్ట్ ఇచ్చిందో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఇన్ ఇందిరా సాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అప్హెల్డ్ ద మండల్ కమిషన్ రిపోర్ట్. మండల్ కమిషన్ ఏదైతే రిజర్వేషన్ 27% అనేది కల్పించాలనుకుందో దట్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. బట్ ఇట్ లైట్ డౌన్ సమ్ కండిషన్స్. సో అది నేను వ్యాలిడ్గా ధృవీకరించాలంటే సో ఈ క్రైటీరియా అనేది మీట్ అవ్వాలి. ఫస్ట్ ప్రూవ్ దట్ దోస్ పీపుల్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో వాళ్ళు నిజంగా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పి ప్రూవ్ చేయండి. ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ నాట్ ఎడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. దీస్ ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇప్పటి వరకు వాళ్ళకి ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది లేదు అని చెప్పి మాకు ప్రూవ్ చేయండి. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ షల్ అప్లై టు ఓబీసీస్.
సో ఓబీసీస్కి క్రీమీ లేయర్ అనేటటువంటి భావన అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది అవ్వాలి. ద క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. సో క్రీమీ లేయర్ అంటే ఏంటి? సో ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో దే ఒక క్రైటీరియా అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 8 lakhs పైన వాళ్ళ వార్షిక ఆదాయం ఉంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ దిస్ పర్టిక్యులర్ రిజర్వేషన్. సో ఫ్యామిలీకి 8 acres కంటే ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ దిస్ పర్టిక్యులర్ థింగ్, రైట్. సో అని చెప్పి మనకి చెప్పడం అనేది, రిజర్వేషన్ అనేది ఉండదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో టు అవైల్ దిస్ ఓబీసీ రిజర్వేషన్ యూ షుడ్ బి ఏ నాన్ క్రీమీ లేయర్గా ఉండడం అనేది జరగాలి. నెక్స్ట్, ద రిజర్వేషన్ కెనాట్ ఎట్ ఎనీ పాయింట్ ఎక్సీడ్ 50%. ఇది వెరీ ఇంపార్టెంట్. 50% కంటే దేశంలో రిజర్వేషన్ అనేది పెరగడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్స్. ఏదైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్స్, చేతులు దాటిపోతే పరిస్థితులు తప్ప 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ అనేది ఎప్పుడూ అవ్వకూడదు అని చెప్పి ఇందిరాసాని కేసులో చెప్పడం అనేది జరిగింది. ఇంకేం చెప్పారో చూడండి. రిజర్వేషన్స్ ఓన్లీ ఎట్ ద ఎంట్రీ లెవెల్ అండ్ నాట్ ప్రమోషన్స్. సో ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ టైంలో రిజర్వేషన్స్ అనేవి కన్సిడర్ చేయడానికి లేదు. ఓన్లీ ఫర్ ద రిక్రూట్మెంట్ లెవెల్, ఓన్లీ ఉద్యోగం ఇవ్వడానికి ఎంట్రీ లెవెల్లో మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి. ప్రమోషన్స్లో ఇది చేయడానికి లేదు. రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ ఎకనమిక్ బ్యాక్వర్డ్నెస్ అమాంగ్ జనరల్ కేటగిరీ ఈజ్ నో క్రైటీరియా టు ఎక్స్టెండ్ రిజర్వేషన్. సో ఎకనమిక్ బ్యాక్వర్డ్ మనకి ఇప్పుడు ఏం చెప్పాను నేను, పివి నరసింహరావు గవర్నమెంట్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేసింది మన తాలూకా మండల్ కమిషన్ రిపోర్ట్కి? 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పింది కదా. సో ఈ తాలూకా ఎకనామిక్ క్రైటీరియా బేస్ చేసుకొని ఓన్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ చూసుకొని రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి, కానీ ఎకనామిక్ క్రైటీరియా డబ్బు లేదని చెప్పేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతో దాని ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ కల్పించకూడదు అని చెప్పి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కొట్టేసి ఏం చేసింది, మండల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఓబీసీ రిజర్వేషన్ ఫర్ 27% దీనికి ఆమోదం తెలపడం అనేది, దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దెన్ ఆర్టికల్ 16 క్లాస్ 4A ఏదైతే ఉంటుందో ఇంట్రడ్యూస్ చేశారు త్రూ 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1995. దీనిలో ఏం చేశారు, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? టు నలిఫై ద జడ్జిమెంట్ ఆఫ్ ఇందిరాసాని కేస్ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్స్లో మనకి రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో మనకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అనేవి ఉండకూడదని చెప్పారు కదా, ఓన్లీ ఎంట్రీ లెవెల్లోనే చెప్పారు. దాన్ని అండర్మైన్ చేసేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు, 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 16 క్లాస్ 4A ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది దాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. సో షెడ్యూల్డ్ అండ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ప్రమోషన్స్లో కూడా ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కూడా ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టులో. దట్ ఈజ్ ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2006. అందులో 2006లో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, ఇఫ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, సో అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ అనేది పాడు చేయకపోతే, ఎఫిషియన్సీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి ఇబ్బంది కలిగించకపోతే ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ అనేవి కల్పించండి, ఏం పర్లేదు, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్ అని చెప్పి మనకు సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్, ఈ తాలూకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్స్తో పాటు రీసెంట్గా 2019లో గవర్నమెంట్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది చేసి ఏం తీసుకొచ్చింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ఇది చేయడం అనేది చెప్పిందండి. జనరల్ కేటగిరీలో ఉంటూ, అంటే మీరు ఒకవేళ ఓబీసీ అయినా లేకపోతే ఎస్సీ ఎస్టీ అయినా మీకు ఇది వర్తించదు ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్, బికాజ్ మీకు ఆల్రెడీ మీరు రిజర్వేషన్ ఇదేదైతే ఉంటుందో రిజర్వేషన్ స్పియర్లో మీరు ఆల్రెడీ ఉన్నారు. బట్ కానీ ఎకనామికల్లీ వీకర్ జనరల్ కేటగిరీ వాళ్ళు లేరు కాబట్టి జనరల్ కేటగిరీలో ఉండేటటువంటి వ్యక్తుల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, చెప్పాను కదా బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది, బీజేపీ ఈజ్ ఏ అప్పర్ క్యాస్ట్ పార్టీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అందుకే సో వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ అనేది కల్పించడానికి 10% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో బోత్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ద గవర్నమెంట్ దేర్ఫోర్ ఒక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైంది, ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా 8 lakhs ఏదైతే ఉంటుందో 8 lakhs కంటే తక్కువ వార్షిక ఆదాయం కానీ, 5 ఎకరాల కంటే అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ ఉండడం కానీ, లేకపోతే మనకి ఇల్లు ఏదైతే ఉంటుందో 1000 square feet కంటే ఎక్కువ ఉండకూడదు,
ఇల్లు ఏదైతే ఉంటుందో, హౌస్ ఏదైతే ఉంటుందో హౌస్, ఇలాంటివి ఏవైతే ఉంటాయి ఇలాంటి సిస్టమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అండ్ యూ షుడ్ బిలాంగ్ టు జనరల్ కేటగిరీ బట్ నాట్ అదర్ క్యాస్ట్, ఇలాంటి క్రైటీరియా కూడా ఏర్పాటు చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది త్రూ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో ఫార్ వీ డిస్కస్ ద ఎవల్యూషన్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ కదా. ఇప్పుడు మరాఠా రిజర్వేషన్, న్యూస్లోకి వచ్చినటువంటి మరాఠా రిజర్వేషన్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఏం జరిగింది? సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మరాఠా అనేటటువంటి కమ్యూనిటీ అనేది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించడానికి ఒక చట్టం చేయడం అనేది జరిగింది. ఆ చట్టాన్ని బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. బాంబే హైకోర్టు మరాఠాస్కి ఇదేదైతే ఉంటుందో మన తాలూకా రిజర్వేషన్ కల్పించడం సబబే అని చెప్పింది. మళ్ళీ బాంబే హైకోర్టు డెసిషన్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు తన తీర్పు చెప్తూ ఏం చెప్పింది అంటే మరాఠాస్కి రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరగదు, కల్పించకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎందుకు జరిగింది, హూ ఆర్ దీస్ మరాఠాస్ అని తెలుసుకుందాం. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. సో మరాఠాస్ ఆర్ పొలిటికలీ డామినెంట్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్రలో రాజకీయ పరంగా చాలా డామినేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ క్యాస్ట్ ఏంటి అంటే మన తాలూకా మరాఠాస్ ఎవరైతే ఉన్నారో మరాఠాస్ ఎక్కువగా రైతులు ఎక్కువగా ఉంటారు, ల్యాండ్ ఓనర్స్ జమీందారులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే ఫార్మ్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. మహారాష్ట్రలో సో 1/3 పాపులేషన్ ప్రజలు ఎవరు అంటే మరాఠా కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో మరాఠా కమ్యూనిటీకి చెందినటువంటి వారు. పొలిటికల్లీ వెరీ డామినెంట్ అండి. సో మెజారిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1960 తర్వాత 2 స్టేట్స్ వచ్చినాయి. ఒకటి మహారాష్ట్ర, 2 గుజరాత్. సో మహారాష్ట్ర ఎప్పుడైతే 1960లో మే 1వ తారీఖున ఫామ్ అవ్వడం అనేది జరిగిందో మన తాలూకా మహారాష్ట్ర ఎప్పుడైతే ఫామ్ అయిన తర్వాత చాలామంది చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళే, మరాఠా కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళే. అండ్ దే ఆర్ మోస్ట్లీ మరాఠీ స్పీకింగ్ పీపుల్. సో ఎక్కువగా వీళ్ళు మరాఠీ ఏదైతే ఉంటుందో మరాఠీ మాట్లాడడం అనేది జరుగుతుంది. బట్ నాట్ ఆల్ మరాఠీ స్పీకింగ్ పీపుల్ బిలాంగ్ టు మరాఠా కమ్యూనిటీ అని కాదు, బట్ దీస్ మరాఠా కమ్యూనిటీకి చెందినటువంటి పీపుల్ మాత్రం చాలా వరకు మరాఠీని మాట్లాడడం అనేది జరుగుతుంది. హిస్టారికల్గా మీరు చూసుకుంటే మరాఠాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ వారియర్ క్యాస్ట్. సో కేరళలో నాయర్స్ని ఎలా అయితే వారియర్ క్యాస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందో అండ్ దీస్ పీపుల్ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వారియర్ క్యాస్ట్గా ఉండడం అనేది జరిగింది. విపరీతమైనటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ ఉండేవి, జమీందారులు కూడా వీ క్యాస్ట్ నుంచి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది హిస్టారికల్గా. బట్ కానీ రీసెంట్గా బికాస్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ అగ్రేరియన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అగ్రేరియన్ స్ట్రెస్ వల్ల దీస్ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో మరాఠాస్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి పాపం చాలా ఎకనామికల్గా చాలా ఇదేదైతే ఉంటుందో ఎకనామికల్గా చాలా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరంగా ఆ ఇబ్బందులు వీళ్ళు చూడడం అనేది జరిగింది. అర్థమైందా? ప్రజెంట్ ఇప్పుడు ఇది కానీ హిస్టారికల్గా చూసుకుంటే వాళ్ళు వెరీ వెరీ డామినెంట్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర. అర్థమైందా? వెరీ వెరీ డామినెంట్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర. సో 2016 నుంచి 2018 వరకు ఏం జరగడం అనేది జరిగింది అంటే మరాఠా పీపుల్ ఎవరైతే ఉన్నారో మరాఠా కమ్యూనిటీకి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించాలి స్టేట్లో అనేటటువంటి ఉద్దేశంతో చాలా ప్రొటెస్టులు, నిరసనలు ఏవైతే ఉన్నాయి నిరసనలు చేయడం అనేది జరిగింది. విపరీతంగా నిరసనలు చేసేవాళ్ళు, విపరీతమైనటువంటి ర్యాలీలు, హ్యూజ్ ర్యాలీస్ అనేవి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దెన్ ఎంజీ గైక్వాడ్ కమిషన్ ఏదైతే ఉంటుందో అప్పటి బీజేపీ గవర్నమెంట్ అండర్ దేవేంద్ర ఫడ్నవీస్ అండర్లో ఉండేటటువంటి బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, మన తాలూకా గైక్వాడ్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎంజీ గైక్వాడ్ కమిషన్, హూ ఈజ్ ద రిటైర్డ్ జస్టిస్ ఎన్జీ గైక్వాడ్, ఆయన తాలూకా అధ్యక్షతన ఒక 11 మెంబర్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది జూన్ 2007. ఎందుకు అంటే టు లుక్ ఇన్ టు దిస్ రిజర్వేషన్ ఫర్ మరాఠాస్ రిజర్వేషన్ కల్పించాలా వద్దా అని అధ్యయనం చేయమని. సో ఆఫ్టర్ ఏ డీటెయిల్డ్ స్టడీ అండ్ డిపోజిషన్స్ ఫ్రమ్ వేరియస్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ దిస్ కమిషన్ ఏదైతే ఉంటుందో కమిషన్ తన తాలూకా రిపోర్ట్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసి ఏం చెప్పింది అంటే మరాఠాలకు రిజర్వేషన్ అనేది కల్పించాలి. ఎస్, దే ఆర్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, వాళ్ళకి కల్పించాలి రిజర్వేషన్ అని చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో రిజర్వేషన్ కల్పించాలని రికమెండ్ చేసినప్పటికీ ఎంత పర్సంటేజ్ రికమెండేషన్ కల్పించాలనేటటువంటి విషయం మాత్రం మన తాలూకా ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎంజీ గైక్వాడ్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరగలేదు. 2017లో 11 మెంబర్ కమిషన్ని అప్పటి బీజేపీ గవర్నమెంట్ దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ కమిషన్ ఏం కనుక్కుంది, చాలా సర్వే చేసిందని చెప్పాం కదా. సో ఈ సర్వేలో వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఇట్ సర్వేడ్ అబౌట్ 45,000 ఫ్యామిలీస్ ఫ్రమ్ 2 villages ఈచ్ ఆఫ్ 355 తాలూకాస్ విత్ మోర్ దెన్ 50% మరాఠా పాపులేషన్.
సో మొత్తం 45,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 45,000 కుటుంబాలని వీళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. సో విలేజెస్లోకి వెళ్ళి వీళ్ళని అధ్యయనం చేయడం అనేది జరిగింది. సో వీళ్ళ తాలూకా సోషల్ బ్యాక్వర్డ్నెస్ గురించి మాట్లాడితే 76.86% ఆఫ్ మరాఠా ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. వ్యవసాయం చేస్తూ బతకడం అనేది జరుగుతుంది అండ్ అగ్రికల్చర్ లేబర్స్గా పనిచేయడం అనేది జరుగుతుంది వాళ్ళ తాలూకా ఉపాధి కోసం, లైవ్లీహుడ్ కోసం. నియర్లీ 70% రిసైడ్ ఇన్ కచ్చా డెల్లింగ్స్. సో పూరి గుడిసెలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో సరైనటువంటి ఇల్లు సదుపాయాలు కూడా వాళ్ళకి లేకపోవడం అనేది జరిగింది. ఓన్లీ 35 to 39% హ్యావ్ పర్సనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. ఈవెన్ పర్సనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ కూడా లేకుండా అంత బ్యాక్వర్డ్గా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. డ్యూరింగ్ 2013-2018 టోటల్ 13,368 ఫార్మర్స్ కమిటెడ్ సూసైడ్స్. సో మొత్తం 13,368 మంది రైతులు 2013 నుంచి 2018 మధ్యలో 5 సంవత్సరాల పాటు సూసైడ్ చేసుకుంటే మహారాష్ట్రలో, అందులో 23.56% ఆఫ్ దెమ్ ఆర్ మరాఠాస్. ఇందులో 24 ఆల్మోస్ట్ 24% మరాఠాలే ఉండడం అనేది జరిగిందంట. 88.81% ఆఫ్ మరాఠా ఉమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ లేబర్ ఫర్ ఎర్నింగ్ లైవ్లీహుడ్ బిసైడ్స్ దర్ ఫిజికల్ డొమెస్టిక్ వర్క్. సో ఉమెన్ కూడా ఫిజికల్ లేబర్లో ఇదవ్వడం అనేది జరుగుతుందంట, పనులు చేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఈ కమిషన్, గైక్వాడ్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎస్ దిస్ మరాఠాస్ ఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ అని నిర్ధారించడం అనేది జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ ఫైండింగ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ గురించి కూడా చెప్పారు. చూడండి, 13.42% ఆఫ్ మరాఠాస్ ఆర్ ఇల్లిటరేట్. మొత్తం మరాఠాస్లో 14 ఆల్మోస్ట్ 14% పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు నిరక్షరాస్యులు అని చెప్పడం అనేది జరిగింది. 35.31 ఆర్ ప్రైమరీలీ ఎడ్యుకేటెడ్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు ఉండడం అనేది జరిగింది. 43.7 సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుకున్నారు. ఓన్లీ 6.71% ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 0.77% ఆర్ టెక్నికల్లీ అండ్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్. టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు నాట్ ఈవెన్ 1% ఉండడం అనేది జరిగింది. సో అందుకోసం వీఆర్ సేయింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పి మన తాలూకా గైక్వాడ్ కమిషన్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది. ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ చూడండి, 93% ఆఫ్ మరాఠా ఫ్యామిలీస్ హ్యావ్ ఎన్ ఇన్కమ్ ఆఫ్ ₹1 lakh విచ్ వాజ్ బిలో యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అందరూ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండడం అనేది జరిగిందంట. 93% పీపుల్ అనేవాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో 1,00,000 కంటే తక్కువ సంపాదించడం అనేది జరుగుతుందంట. 37.38 ఫ్యామిలీస్ ఆఫ్ మరాఠా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండడం అనేది జరిగిందంట. అండ్ స్టేట్ యావరేజ్ చూస్తే 24%, అంటే స్టేట్ పాపులేషన్లో 24% పీపుల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. బట్ దానిలో మరాఠాస్ చూసుకుంటే 37.38% ఆఫ్ మరాఠా పీపుల్ బిలో పావర్టీ లైన్ ఉన్నారని చెప్పడం అనేది జరిగింది. 70% ఓన్ లెస్ దాన్ 2.5 acres ఆఫ్ ల్యాండ్. సో 71% మంది పీపుల్ 2.5 acres ఆఫ్ ల్యాండ్ కంటే తక్కువ ఉంది. వెరస్ 2.7% ఆఫ్ బిగ్ ఫార్మర్స్ ఓన్ 10 acres ఆఫ్ ల్యాండ్. సో బిగ్ ఫార్మర్స్ కూడా ఓన్లీ 2.7%కే 10 acres ఆఫ్ ల్యాండ్ ఉండడం అనేది జరిగిందంట. సో కమిషన్ అనేది 15th November 2018 రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఎస్ దీస్ మరాఠాస్ ఆర్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. సో మరాఠా కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దానికి రిజర్వేషన్ అనేది కల్పించండి అని చెప్పింది. బట్ కానీ రిజర్వేషన్ ఎంత కల్పించాలో చెప్పడం అనేది జరగలేదండి. రిజర్వేషన్ ఎంత కల్పించాలో చెప్పడం మాత్రం జరగలేదు. సో సబ్సిక్వెంట్లీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎనాక్టెడ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 2018. 2018లో ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం అనేది చేయడం అనేది జరిగింది. ఈ చట్టం ద్వారా మరాఠాస్ ఏవైతే ఉన్నాయో మరాఠాలకి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. దెన్ చాలామంది ఈ మరాఠాలకు రిజర్వేషన్ సిన్స్ దే ఆర్ పొలిటికల్లీ డామినెంట్, మరాఠా పీపుల్కి రిజర్వేషన్ అనేది ఎలా కల్పిస్తారని చెప్పి బాంబే హైకోర్టుని అది నిజంగా రాజ్యాంగబద్ధమైందా కాదా అని చెప్పి బాంబే హైకోర్టు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది. ఎందుకు అంటే మనకి ఏం నిర్ణయించారంటే ఇందిరా సాని కేసులో గుర్తుందా 50% కంటే రిజర్వేషన్ ఎక్కువ దాటకూడదు అని చెప్పారు. కానీ ఈ రిజర్వేషన్ అనేది మనకి ఈ యాక్ట్ ద్వారా మరాఠాస్కి 16% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయడం అనేది జరిగింది. 16% రిజర్వేషన్ పెడితే మొత్తం ఎంత అవుతుంది, 66% వరకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ 52% ఉందమ్మా మరాఠాలో, అర్థమైందా, మహారాష్ట్రలో రిజర్వేషన్. బట్ కానీ దట్ ఈజ్ వ్యాలిడ్ బికాజ్ నొమాడిక్ ట్రైబ్స్ కానీ దీస్ ట్రైబల్ పీపుల్కి కల్పించినటువంటి రిజర్వేషన్ కాబట్టి 50 కంటే ఎక్కువ అనుకోవచ్చు ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ కాబట్టి. బట్ ఈ 16 కూడా యాడ్ చేస్తే 68%కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇందిరా సాని కేసులో మనకు సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఏదైతే ఉంటుందో అది దాని ప్రకారంగా ఇది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పి బాంబే హైకోర్టుని ఇది చేయడం ప్రస్తావించడం అనేది జరిగింది. కానీ బాంబే హైకోర్టు రివర్స్లో తీర్పిచ్చింది.
సో ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. మరాఠాస్ ఆర్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పి మనకి ప్రూఫ్ చూపిస్తుంది కదా మన గైక్వాడ్ కమిషన్. సో మరాఠాస్కి రిజర్వేషన్ కల్పించడం అనేది ఇన్ఎవిటబుల్, అది ఆవశ్యకం, ఇట్ ఈజ్ నెససరీ అని చెప్పడం అనేది జరిగింది. కానీ 16 స్టేట్ చెప్పినట్టు 16% కాకుండా 12-13% అనేది ఏర్పాటు చేయండి అని చెప్పారు. 12% ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వడానికి, 13% జాబ్స్ ఏవైతే ఉన్నాయో జాబ్స్లో జాయిన్ అవ్వడానికి. ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో దీన్ని సవరించడం అనేది జరిగింది మన తాలూకా బాంబే హైకోర్టు ఏదైతే ఉంటుందో బాంబే హైకోర్టు. అండ్ ఇట్ అప్హెల్డ్ దట్ దిస్ పర్టిక్యులర్ మరాఠా కోటా అండర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 2018 ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పి బాంబే హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. దెన్ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ లాయర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే వెంట్ టు సుప్రీంకోర్టు. వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు తన ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అది నిన్న ఇవ్వడం అనేది జరిగిందా. సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ఏమిచ్చిందో చూద్దాం, చూడండి. ఫైనలీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఈ 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ వెన్స్డే unanimously declared a Maharashtra law which provides reservation benefits to the Maratha community taking the quota limit in the state exceeds 50% unconstitutional. సో బాంబే హైకోర్టు కాన్స్టిట్యూషనల్ అని చెప్తే ఇది రివర్స్ చేసింది. 50% రిజర్వేషన్ దాటేటట్టు చేసేటటువంటి ఈ చట్టం ఏదైతే ఉంటుందో మరాఠా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధం కాదు. దే ఆర్ పొలిటికల్లీ డామినెంట్. రిజర్వేషన్ అనేది హిస్టారికల్ ఇంజస్టిస్ ఎవరైతే ఇదవ్వడం అనేది జరుగుతుందో వాళ్ళకు మాత్రమే కల్పించాలి, కానీ ప్రతి ఒక్కరికి రిజర్వేషన్స్ అనేవి కల్పించడం జరగకూడదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ద బెంచ్ లెడ్ బై జస్టిస్ అశోక్ భూషణ్ ఫౌండ్ దెర్ వాజ్ నో ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఇన్ మహారాష్ట్ర. మనకి ఇందిరాసాని కేసు 50% పెడుతూ ఏం చెప్పింది, ఎక్సెప్ట్ ఫర్ ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ఈ తాలూకా డెసిషన్ అనేది రిజర్వేషన్స్ అని పెంచకూడదని చెప్పింది. బట్ మహారాష్ట్రలో అలాంటి సర్కమ్స్టెన్సెస్ ఏమీ లేవే. సో డోంట్ బ్రేక్ దిస్ 50% సీలింగ్ లిమిట్. సో సీలింగ్ లిమిట్ క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయకూడదు, మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ అనేది ఉండకూడదు అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో దాని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అది నిన్న ఇవ్వడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ద సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద జస్టిస్ ఎంజీ గైక్వాడ్ కమిషన్. సో ఎంజీ గైక్వాడ్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ దే ఆర్ సోషల్లీ, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సో రిజర్వేషన్ కల్పించండి అనేటటువంటి రికమెండేషన్స్ని కొట్టివేయడం అనేది జరిగింది. దానివల్లే కదా, ఎందుకంటే ఆ కమిషన్ వల్లే ఈ మరాఠా కోటా లా ఏదైతే ఉంటుందో అది స్టేట్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. దట్ ఈస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీబీసీ యాక్ట్ ఆఫ్ 2018. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ని కొట్టేయడం అనేది జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇన్ ఫ్యాక్ట్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఏ సెపరేట్ రిజర్వేషన్ ఫర్ ద మరాఠా కమ్యూనిటీ వైలేటెడ్ ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. అర్థమైందా? రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. ఎందుకు, ముందు ఫస్ట్లో మనం ఇక్కడ ఒక పర్సన్ని పెట్టాం, ఇక్కడ ఒక పర్సన్ని పెట్టాం, ఇక్కడ ఒక పర్సన్ని పెట్టాం. ఈ పర్సన్కి నువ్వు ఇవ్వాలి, కానీ ఆల్రెడీ బాగా ఉన్నటువంటి పర్సన్కి నువ్వు ఎక్కువ ఇవ్వడం వల్ల దీస్ పీపుల్ విల్ బి డిస్క్రిమినేటెడ్. అదర్ జనరల్ కేటగిరీ పీపుల్ హూ ఆర్ ఇన్ మహారాష్ట్ర విల్ బి డిస్క్రిమినేటెడ్. వాళ్ళ తాలూకా ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. సో యూ షుడెంట్ డూ దట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆర్టికల్ 21 ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, మన తాలూకా సిటిజన్స్కి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. ఫండమెంటల్ రైట్ అండి ఇది కూడా, అర్థమైందా? సో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోని ఫండమెంటల్ రైట్స్లో మన తాలూకా ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ కెన్ బి టేకెన్ బ్యాక్, ఇది మన పర్సనల్ లిబర్టీ తీసుకోవచ్చు విత్ ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్తారండి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో చూడండి, మీరు ఒకవేళ దొంగతనం చేశారు, దొంగతనం చేస్తే మిమ్మల్ని ఏం చేశారు, అరెస్ట్ చేయడం అనేది జరిగింది, జైల్లో పెట్టారు. జైల్లో పెడితే అర్థం ఏంటి, మీ పర్సనల్ లిబర్టీని ప్రభుత్వం అనేది లాగేసుకుంది. సో నేను జైల్లో ఉన్నా, నా పర్సనల్ లిబర్టీ ఇదవుతుందని మీరు కోర్టుకి వెళ్ళకూడదు. బికాజ్ దట్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్ట ప్రకారంగా ఒక చట్ట ప్రకారంగా ఒక డ్యూ యాక్ట్ ద్వారా, ఒక లా ద్వారా మీకేం చేసింది ప్రభుత్వం, జైల్లో పెట్టడం అనేది జరిగింది. దొంగతనం అనేది తప్పు.
అందుకే మీ పర్సనల్ లిబర్టీని తీసుకోవడం అనేది జరిగింది. ఏంటి, ప్రభుత్వం హత్య చేశారనుకోండి, హత్య చేస్తే మీ పర్సనల్ లిబర్టీని తీసుకొని జైల్లో పెడతారు. ఎందుకు పెడతారు? కొన్నిసార్లు రైట్ టు లైఫ్ను కూడా తీసేస్తారు, ఉరిశిక్షను కూడా వేస్తారు. ఎందుకు వేస్తారు? బికాజ్ యూ మేడ్ సమ్ రాంగ్ కమిట్మెంట్. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. మరి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ప్రభుత్వం ఏ చట్టం చేసైనా, అర్థమైంది? ఇక్కడ చూడండి, ప్రభుత్వం సపోజ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే మీకు అరెస్ట్ చేసేసి మీ పర్సనల్ లిబర్టీని తీసుకుంటాం, దొంగతనం చేస్తే తీసుకుంటాం అనేది కరెక్ట్, దట్ ఈస్ గుడ్ లా. బట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే మీకు తీసేసుకుంటాం, మీ తాలూకు పర్సనల్ లిబర్టీని మిమ్మల్ని జైల్లో పెడతాం అంటే కరెక్టా? కరెక్ట్ కాదు. అందుకోసమని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి ఆస్పెక్ట్ను కూడా ఆర్టికల్ 21లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ దిస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అమ్మా? సో ఆ చట్టం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ జస్టియబుల్గా ఉండాలి, సరిగ్గా ఉండాలి ఆ చట్టం. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే నీ జైల్లో పెడతామంటే పచ్చి బూతు, అలా చేస్తారండి, అది తప్పు. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఆర్టికల్ 21ని సేఫ్ గార్డ్ చేయడానికి ప్రభుత్వం తాలూకా అవకాశవాదం ద్వారా చట్టాలు చేసి ప్రభుత్వం పిచ్చి చట్టాలు చేసి ప్రభుత్వం వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని లాక్కోకుండా చేయడానికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ చట్టం వల్ల ఏం జరుగుతుంది? మన తాలూకా మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ద్వారా దట్ ఈజ్ నాట్ ఏ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దానివల్ల వ్యక్తికి రాజ్యాంగం ప్రొవైడ్ చేసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు కాలరాయడం అనేది జరుగుతుంది. అందుకే ఇది ఆర్టికల్ 21ని ఆర్టికల్ 14ని వైలేట్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో తన ల్యాండ్ మార్క్ వెర్డిక్ట్లో చెప్పడం అనేది జరిగిందమ్మ. అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి వాట్ ఈస్ దిస్ మరాఠా కోటాలా, వాట్ ఈస్ ద రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇవన్నీ ప్రతి ఒక్కరికి మండల్ కమిషన్ నుంచి ప్రతి ఒక్కరికి అన్నీ అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. చక్కగా ఇలాగే నేర్చుకోవాలంటే హ్యాపీగా మన తాలూకా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నెంబర్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి, 7893899553. ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. నన్ను నమ్మండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. ఓపిక్గా మీకు అర్థమయ్యేటట్టు మన అమ్మ భాషలో తెలుగు భాషలో డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా. అర్థమైందా? బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది మన ఇన్స్టిట్యూట్లో. స్టూడెంట్సే ఇది చేసి చెప్తారు. అర్థమైందా? అంటే స్టూడెంట్స్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే చెప్తారు. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఎన్నిసార్లు అయినా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు అందరు ఫ్యాకల్టీ కూడా. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. కరెంట్ అఫైర్స్ కోర్స్ అయినా తీసుకోండి, బికాజ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అయినా కరెంట్ అఫైర్స్ అయినా మీరు చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? మీకైతే వాల్యూ ఎడిషన్ ఉంటుంది, రైట్? సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో తర్వాత కలుద్దాం. బాయ్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు మీ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.